హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీమ్ డిఎస్సి. ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సికి సైన్స్ కంటెంట్లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన వెజిటేటివ్ ప్రాపగేషన్ గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటంటే రిప్రొడక్షన్ జరగకుండానే ప్లాంట్స్ పార్ట్స్ నుండే కొత్త మొక్కలు అనేవి వస్తాయన్నమాట. దాన్నే వెజిటేటివ్ ప్రాపగేషన్ అని అంటారు. అయితే ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క విధంగా వస్తాయి. అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ జింజర్, అల్లంలో రైజోమ్ ద్వారా వస్తాయన్నమాట. ఆనియన్లో బల్బ్స్ ద్వారా వస్తాయి. కొలకేషియా అంటే కందదుంపలో కార్న్స్ ద్వారా వస్తాయి. పొటాటో అనేది ట్యూబర్ కాబట్టి ట్యూబర్ ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్యారెట్, రాడిష్, దహ్లియా ఇవన్నీ రూట్స్ కాబట్టి రూట్ ద్వారా ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ జాస్మిన్, స్ట్రాబెర్రీ స్టోలన్ల ద్వారా జరుగుతుంది. స్ట్రాబెర్రీ గురించి ప్రీవియస్ టెట్ పేపర్స్లో ఇచ్చారు. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. తర్వాత బ్రయోఫిల్లం అనేది లీవ్స్ ద్వారా జరుగుతుంది. రణపాల మొక్కలో రణపాల ఆకుల నుండి ఆకు చివరి అంచుల్లో కొత్త మొక్కలు అనేవి వస్తాయన్నమాట. థ్యాంక్ యూ.